అంటే, నేను వాక్యం బోధించగలుగుతున్నాను అంటే దేవుడిచ్చిన దానం, నా ప్రాణం. నేను లేకుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఎన్నోసార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను దేవుడు లేనప్పుడు. నన్ను బలపరిచేవారు లేరు. లోకుల మాటలు చెవున పడినా నుంచి చచ్చిపోదామా 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 అనే చింత తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నిజంగా లోకులు మాట్లాడిన మాటలకు నేను 20 ట్యాబ్లెట్లు నిద్రమాత్రలు వేసుకొని వాస్మన్ లాగాను. ఒకప్పుడు నా స్థితి అది. ఈరోజు దేవుడు హస్తముల కింద, దేవుడు కృప కింద, దేవుడు ఆయన నా కనుగుడ్డును కాపాడినట్లు నన్ను కాపాడుతూ ఈరోజు అలాంటి చనిపోయే వారికి దేవుడు వాక్యాన్ని ప్రకటించే కృపనిచ్చి ఉన్నాడు. బలాన్ని